నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడు ఆ ఫర్నిచర్ విషయంకి వచ్చేసరికల్లా, సో ఒకప్పుడు ఇదే ఫర్నిచర్కి సంబంధించి కోడెల శివప్రసాద్ గారు ఒక చిన్న మాట పడలేక ఆత్మహత్య చేసుకున్నారు. బట్ ఇప్పుడు అసెంబ్లీలో మీరు గమనించినట్టయితే ఇంకా ఆ ఫర్నిచరు హ్యాండ్ ఓవర్ చేయలేదంట. వాళ్ళు డబ్బులు కట్టలేదు, హ్యాండ్ ఓవర్ చేయలేదు. మొండివాడు రాజు కంటే బలవంతుడండి. ఇది ఒక సామెత ఎప్పటి నుంచో ఉంది మనకి. వాళ్ళకి పద్ధతులు ఒకళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే ఇది మన బాధ్యత కదా, ఇలాంటి సెన్సిటివ్ ఫీలింగ్స్ అవతల వాళ్ళకి లేవు. వీళ్ళందరినీ మనం ఏమంటామంటే తోలు మందం జనాభా అంటాం మన నాటు భాషలో చెప్పాలంటే. సున్నిత మనస్కులు అయితే ఏంటంటే అవతల వాడు మనల్ని మాట అంటాడేమో, అంటానికి అవకాశం ఉంది అంటేనే మనం జాగ్రత్త పడిపోయి దానికి అవకాశం ఇవ్వకుండా మన దగ్గర ఉన్న ఇచ్చేస్తాం. ఇవాళ ఇంత రచ్చ జరిగి ఇంత చేసిన తర్వాత కూడా మీరు అడిగితే డబ్బు కడతాం మేమన్నారు, కాదు మాకు ఫర్నిచరే ఏమన్నారు. ఎంతసేపు అనేది ఆ మాత్రం ఫర్నిచర్ కొనుక్కునేటువంటి ఇది వీళ్ళకి లేదా సామర్థ్యం? మరి తాత్సారం చేస్తున్నారంటే దానికి మీరంటే లెక్కలేనితనమేగా గవర్నమెంట్ అంటే. మీరు సహృదయంతో ఏముందలే ప్రతిపక్ష నాయకుడిని వేధించడం ఎందుకు అనేటువంటి దీంతో మీరు ఆలోచించినా అది చూసేవాడికి ఎలా అనిపిస్తుందంటే మీ అసమర్థతలాగా కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ సాధారణ కార్యకర్త ఉన్నాడు అనుకోండి, వాడి భాషలో ఏమంటాడు, ఏమైందా మా వాడిని ఏం బీకారు, ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా పెద్ద క్యాన్వాయ్లో వెళ్తున్నాడు, ఏం తగ్గింది మా వాడికి హోదా, జామర్లతో సహా అంతా ఉంది సౌకర్యం. మీ చంద్రబాబు నాయుడు గారు తిరిగినప్పుడే టాటా సఫారీలో తిరిగాడు ఆయన, బుల్లెట్ ప్రూఫ్ అని, ఎప్పుడో పాత మోడల్. మావాడు చూడండి ఎలాంటి అట్లు దిగి ఇంకొక కారులో ఎక్కుతున్నాడు కదా. ఇలా వాళ్ళు అనుకోవడానికి అవకాశం ఉంది అక్కడ. ఇలాంటివన్నీ తావివ్వట్లేదు దానికి. కాబట్టి జిఏడి అనేటువంటిది ఏం చేయాలి, మీరు ఒక 10 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ చెప్పమన్నారు, రాలేదు. రానప్పుడు ఫర్దర్ యాక్షన్ ఏది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్య తీసుకుంటే ప్రజల్లోకి ఏమైనా తప్పుడు సంకేతం అవుతుంది వెళ్తుందనేటువంటి భ్రమలో ఎందుకుంటారు మీరు? చాలామంది ప్రజలు వాళ్ళు చేసిన దానికి శిక్షించాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉదాహరణే, కేవలం 2 లక్షల రూపాయల ఫర్నిచర్ కోసం ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, రాష్ట్ర చరిత్రలో ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి శివప్రసాదరావు గారు, కోడెల శివప్రసాదరావు గారు ఆత్మహత్యకు పురిగొల్పినప్పుడు ఇన్ని లక్షల కోట్లు, దాదాపు కోట్లలో ఉందంటున్నారు ఫర్నిచర్ దానికి సంబంధించినటువంటిది. దానికోసం మిమ్మల్ని ఎన్నిసార్లు ఇది చేయాలి? సో ఆయన అభిమానం ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ మాట పడలేక అప్పటికి ఆయన అన్నాడు, లెటర్ కూడా రాశాడు, మీరు చెప్పండి నేను డబ్బు కడతాను అంటే మీరు దాన్ని తొక్కిపట్టి ఆయన చావుకు కారణమయ్యాడు. ఆయన సున్నిత మనస్కుడును మానవ అభిమానం ఉన్నాడు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. మీరంతా ఇందాక నేను చెప్పిన తోలుమందం కేటగిరీ కాబట్టి మీకు అలాంటివి ఏమి ఉండవు. వాళ్ళకి అవి ఏమి లేనప్పుడు వాళ్ళకి పాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికీ కూడా నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడు 4.0 నేను చూపిస్తాను అన్నారు, కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం పాత చంద్రబాబు నాయుడు గారే కనపడుతున్నారు. ఎందుకంటే పోనీలే పాపం, వాళ్ళు చేసినట్టు మనం ఎందుకు చేస్తాం అనేటువంటి ధర్మాధర్మ విచక్షణ ఈయనకుంది. కానీ అవతల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు మానవులు కాదు, వాళ్ళు మానవుల రూపంలో ఉన్నటువంటి దానవులు. ఈ మాట పెద్ద మాటే, కానీ ఖచ్చితంగా అంటున్నాను, 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి విధ్వంసం కనుక మనం చూసుకుంటే, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ప్రవర్తించినటువంటి తీరు, కండకావరంతో నాయకులు కింద దగ్గర నుంచి పై వరకు మాట్లాడినప్పుడు వాళ్ళని దానవులన్నా తప్పులేదు. మరి అలాంటి దానవులతో మీరు మానవుల్లాగా ప్రవర్తిస్తామంటే ఎలా కుదురుతుంది? చట్టం ఏం అడ్డంపడట్లేదు మీకు. ఇప్పుడు నోటీస్ ఇచ్చారు, ఇంకో నోటీస్ ఇవ్వండి, లేదంటే వెళ్ళి చక్కగా తీసుకోనండి సెక్యూరిటీని పెట్టుకొని. ఎవరు అడ్డం పడుతున్నారు? కాబట్టి ఏంటంటే ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో వెనక ఉన్న చంద్రబాబు నాయుడు గారి లాగా ఈ సిస్టమ్ మీద, తర్వాత అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ రాలేదేమోనని అప్పుడప్పుడు అనుమానం వస్తాం. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెబితే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వణికిపోయేవాడు. ఆయన వస్తున్నాడంటే ఆయనే చెప్పాడు, నేను కారు హైదరాబాద్లో బయలుదేరుతుందంటే రాష్ట్రం అంతా అలర్ట్గా ఉండేటువంటి. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వచ్చేటప్పటికి ఆయనకి తెలియకుండానే జీవోలు వచ్చేస్తున్నాయి, ఆయనకి తెలియకుండానే పాత డేట్లో ఎవడో ఆఫీస్లో ఉన్నవాడు పంపించేస్తున్నాడు, తర్వాత వీళ్ళు నాలుగు కరుచుకొని వాటిని హోల్డ్లో పెడుతున్నారు. ఇదేమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారేనా అని ప్రజలకు అనుమానం వచ్చేటువంటిది ఉంది. కాబట్టి కొన్నిటి వాటి మీద మాత్రం గట్టి చర్యలు తీసుకోకపోతే, వెనకటి చంద్రబాబు నాయుడు గారిని చూపించకపోతే
వీళ్ళకి ఇదే అలుసుగా తీసుకుంటారు, ఇలాగే ఆటలాడుతూ ఉంటారు. కనీస కామన్ సెన్స్ ఉన్నాడైతే పంపించేయాలి కదండి. ఇవాళ కూడా అదే చైర్లో కూర్చొని అదే హాల్లో కూర్చొని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేం చేసినట్టు? కాబట్టి అవతల వాళ్ళకి విఘ్నత లేనప్పుడు మనం విఘ్నత నేర్పించాలి. అది కూడా చట్ట పరిధిలోనే. వాళ్ళని మనమేం దౌర్జన్యంగా లాక్కురమ్మంటలేదు కదా. మీకు గవర్నమెంట్కి హక్కు ఉన్నటువంటి సామాన్ ఉంది, అక్కడ తెచ్చుకోండి వెళ్ళి. అప్పుడు మాత్రమే మీరు ప్రజలకు సరైనటువంటి ఇండికేషన్ పంపిస్తారు. మరి వాళ్ళు కూడా ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనేటువంటి భావనలు ఏమైనా ఉన్నారేమో తెలియదు, కానీ మీరు ఇంకొక 10 ఛాన్సులు ఇచ్చినా వాళ్ళంతటా వాళ్ళు పంపించేటువంటి పరిస్థితి అయితే ఉండదు. వీళ్ళంతటా వీళ్ళుగా తెచ్చుకోవటమే అది పరిస్థితి. కాదు సార్, ఈ ఛాన్సులు అసలు ఎందుకు ఇవ్వాలి? అదే కదండి. ఇప్పుడు సరే, ఆయన ఏదో చట్టబద్ధ పాలన లేకపోతే అవుట్ ఆఫ్ ది వే వెళ్ళొద్దు, చట్ట ప్రకారం శిక్షిస్తా ఉన్నప్పుడు ఇది చట్ట పరిధిలోనే ఉంది కదా అంటున్నాం. అంటే ఏంటంటే పోనీలే అనేటువంటి మెతక వైఖరిని మనం అనుకోవాలి. ఇదే విషయంలో ఒక మంచి లీడర్ని పోగొట్టుకున్నారుగా వీళ్ళు. ఖచ్చితంగా ఒక ప్రధానమైనటువంటి 10 మందిని మీరు పార్టీ పుట్టినప్పటి నుంచి టాప్ 10 కనుక తీసుకుంటే ఖచ్చితంగా కోడెల శివప్రసాద్ గారు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ రోజున ఆయన ప్రొటెక్ట్ చేసుకోలేకపోయాం. ఆయన లాస్ అనేటువంటిది పార్టీకి కూడా పెద్ద లాస్. అలా జరిగినప్పటికీ కూడా వీళ్ళని ఇంకా ప్రతీకారం తీర్చుకోకుండా వీళ్ళందరినీ వదిలేస్తున్నారు అంటే ఏంటంటే దాన్ని మంచితనం అనుకోరు జనాలు కూడా, ఇంకో రకంగా అనుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సత్వరం చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆస్తిని వెనక్కి తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. అలా జరగాలని మనందరం కోరుకుంటున్నాం.